నమస్కారం. హిందూ టీవీకి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనకి నిజ జీవితంలో మనిషి యొక్క మనుగడకి ప్రతిదానికి కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి. డబ్బుతోనే సంఘం కూడా గౌరవిస్తుంది. ప్రతి మనిషి ఎంతో కష్టం చేసి ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అయితే అలాంటి డబ్బు వృధాగా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చిన డబ్బుని మన ఇంట్లో నిల్వ చేసుకుని అంటే మహాలక్ష్మీదేవి ఇంట్లో మనకి స్థిరంగా ఉండాలి. ఆ తల్లి స్థిరంగా ఉంటేనేనండి ఏదైనా కూడా మనకి డబ్బు ఉండడం అని సంఘంలో ఒక గౌరవం అని కూడా మనకు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని స్థానాలు ఉన్నాయి ఆ తల్లి స్థిరంగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే అందుకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయితే మనం ఆ తల్లికి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ మహాలక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు ఏంటో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మనం తెల్లవారు లెగిస్తే ప్రొద్దుటే మనం తాగే టీ అయినా పాలైనా పాలల్లో ఆ తల్లి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అలాగే పువ్వులు అంటే దేవతా అర్చన పుష్పాలేంటి, స్త్రీలు ధరించే పుష్పాలేంటి, ఈ అన్నిటిలో కూడా మహాలక్ష్మి కొలువై ఉంటుంది. స్త్రీలకు అందులో సౌభాగ్యవతులకు ముఖ్యంగా ప్రధానమైనది పసుపు కుంకుమ, వాటిల్లో కూడా మహాలక్ష్మి నివాసం ఉంటుంది. దీపం అంటే మన ఉదయ సంధ్య వేళల్లో కూడా దీపాన్ని పెడుతూ ఉంటాం. ఆ దీపంలో కూడా దీపలక్ష్మి కొలువై ఉంటుంది. గోముఖం ఏంటి, గో వెనక భాగం ఏంటి, తల్లి ఎప్పుడు గోవు యొక్క వెనక భాగంలో స్థిర నివాసం ఎప్పుడూ ఉంటుందండి. ఆ తల్లి అన్ని దేవతలకి ఆ గోమాత అన్ని అవయవాలు ఎందుకు ఇస్తే ఆ ఒక్క మహాలక్ష్మి తల్లికే వెనక భాగాన్ని ఇచ్చిందండి. అంటే ముందు భాగం కన్నా ఎక్కువ ఆవుకి వెనక భాగాన్ని మొక్కుతారు కాబట్టి అది కూడా చాలా పవిత్రమైన స్థానం. ఆ లక్ష్మిని గోలక్ష్మి అంటారు. అలాగే ధనం, ఎప్పుడైనా సరే మనం ధనాన్ని ఇష్టం వచ్చినట్లు వృధాగా ఖర్చు పెట్టడం కానీ, అనవసర వ్యవహారాలకి ఇవ్వడం కానీ, మంగళ శుక్రవారాల్లో ధనం ఇతరులకి ఇవ్వడము, అదొకటి సాయం సంధ్య వేళల్లో ఇవ్వడం వలన కూడా ఏమవుతుందంటే ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉండదండి. ఇంకోటి ధనాన్ని ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా కూడా మనం చూడకూడదు. ధాన్యం, తర్వాత పాడి పంటలలో ఆ తల్లి కొలువై ఉంటుంది. ఇవన్నీ కూడా మహాలక్ష్మి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువల్ల వాటి విషయంలో ఎప్పుడూ కూడా మనుషులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అయితే వాటి విషయంలో ఎప్పుడు భక్తి శ్రద్ధలతో మాత్రం ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషి అన్నవాడు ఈ యొక్క మహాలక్ష్మి స్థానాలలో ముఖ్యంగా ఉన్నటువంటి వాటి మీద ఎప్పుడు కూడా శ్రద్ధా భక్తులతో, భయంతో కూడినటువంటి భక్తితో ఉండాలి. ఇంకా తర్వాత ఇంకా మనుషులు చేసే చిన్న చిన్న తప్పులు ఉన్నాయండి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మనం ప్రొద్దుపోయే వరకు నిద్రపోవడం. మెయిన్ ఫస్ట్ దరిద్రమే అదండి ఇంటికి. అది ఎప్పుడు కూడా అమ్మవారు సాయం సంధ్యా వేళల్లో మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందంటారు. ఆ వేళలో ఎప్పుడు కూడా ఇంటిల్లపాటి కూడా నిద్రలో ఉండకూడదు. అలాగే కష్టపడకుండా సోమరితనంగా ఇంట్లో కూర్చుంటూ ఎవరో సంపాదిస్తే అది తింటూ ఉండడము, కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. అంటే పొరుగింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ, కిందింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే సోమరితనంతో ఉంటే ఆ లక్ష్మి ఎప్పుడూ కూడా ఉండదండి ఇంట్లోని. ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఎప్పుడు చూసినా కలహాలన్నమాట. ఇంట్లో భార్యాభర్తలు ఒక సందర్భం ఉండదు. ఈ భార్యాభర్తల్లో కొందరికి, అందరినీ నేను అంటలేదు సుమా, కొందరి ఇళ్లల్లో ఒక సమయం అనేది ఉండదు. సాయం సంధ్య వేళల్లో గొడవలు పెట్టుకోవడం, భార్యను భర్త కొట్టడం, భర్తను భార్య తిట్టడం, ఇలా పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని ఏడిపించడం, ఇలాంటివన్నీ ఉన్న ఇళ్లల్లో అయితే పొరపాటును కూడా ఆ తల్లి ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా వెళ్ళిపోతుందండి వెనక్కి. ఎక్కడైతే ఈ తల్లి ఎక్కువగా ఎక్కడుంటుందంటే అన్యోన్య దంపతుల ఇళ్లల్లో, కలహాలు లేకుండా ఉన్న ఇళ్లల్లో, ప్రశాంతత పవిత్రత ఉన్న ఇళ్లల్లో ఆ మహాలక్ష్మి ఎప్పుడు కొలువై ఉంటుంది. అలాగే చిన్నపిల్లల రూపంలో ఎప్పుడు కూడా ఆ మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుంది ఆడపిల్లల రూపంలో. కనుక ఇలా ఉన్న ఇళ్లల్లోని ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కనుక అందరూ కూడా మహాలక్ష్మి నివాస స్థానాలైనటువంటి వాటి గురించి విన్నారు కదా. కాబట్టి దయచేసి వాటిని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయవద్దు. అలాగే ఆ నివాస స్థానాన్ని ఎప్పుడు కూడా పవిత్రతతో, భయం ఉన్న భక్తితో
ఎప్పుడూ చూస్తూ ఉండాలి. ఇందులో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి. అందరికీ నమస్కారం.